హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ సరిత. టుడేస్ రెసిపీ చూస్తున్నారుగా, చామకూర పొట్లాలు. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ హెల్దీ టేస్టీ ఈవినింగ్ స్నాక్ అని చెప్పొచ్చు. ఇంకెందుకు లేటు, రెసిపీ చూద్దామా? దీనికోసం నానబెట్టుకున్న 1 కప్పు శనగపప్పుని నీట్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ మరీ మెత్తగా కాకుండా కొంచెం రఫ్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, కరివేపాకు అండ్ ఆనియన్ యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక చామకూర లీఫ్ని తీసుకొని ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇందాక రెడీ చేసుకొని పెట్టుకున్న స్టఫింగ్ని నీట్గా ఈ ఆకులోకి ప్రెస్ చేసుకొని చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి. స్టఫింగ్ బయటకి రాకుండా లీఫ్ని నీట్గా అన్ని సైడ్స్ క్లోజ్ చేసుకోవాలి. తర్వాత ఒక థ్రెడ్ తీసుకొని నీట్గా టై చేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది. ప్రాసెస్ చూస్తుంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. టేస్ట్ కూడా అంతకంటే యమ్మీగా ఉంటుంది. ఇలా అన్ని పొట్లాలు చుట్టి పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందా లేదో చెక్ చేసుకొని వీటిని డ్రాప్ చేసుకోవాలి. మధ్య మధ్యలో 2 వైపులో తిప్పుతూ చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. లోపల స్టఫింగ్ కూడా నీట్గా ఫ్రై అయిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకుంటే మన చామకూర పొట్లాలు రెడీ. ఫర్ మోర్ సచ్ రెసిపీస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుక్ విత్ సరిత.